ఇంకా మార్నింగ్ అయితే దిగిపోయిన వెంటనే ఇంకా కొండెక్కేద్దామని చెప్పేసేసి స్టార్ట్ అయితే అయిపోయాము. ఆ రోజు అసలు చాలా రష్ ఉండే. ఇంకా దట్టు మేము లేబర్ డే అంటే మే 1 తర్వాత రోజు మే 2 వెళ్ళాము. అండ్ ఆ రోజు ఇంకా సాటర్డే కూడా మేము వెళ్ళిన రోజు వీకెండ్ ఒకటి అవ్వడం వల్ల ఫుల్గా రష్ ఉండే కొండపైన. సో అందువల్ల ఏమైందంటే కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని భయపడ్డాం, కానీ అస్సలు ఇబ్బంది పడలేదు. నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము పాపని తీసుకుని. అప్పుడు ఇంకా గుండు కొట్టించడానికి మా హస్బెండ్ రోడ్లో కొట్టించాము. పాప అస్సలు ఏడవలేదు. మేము భయపడ్డాం తను ఏమైనా ఏడుస్తుందేమో, స్క్రాచ్ ఏమైనా పెట్టించుకుంటుందేమో అని చెప్పేసి. అస్సలు భయపడలేదు. ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. చెప్తున్నా కదా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. అండ్ లక్ ఏంటంటే మేము మేలో వెళ్ళినా కూడా ఎండగా ఉంటుంది అనుకున్నాం, కానీ అస్సలు ఎండ కూడా లేదు. బికాజ్ అప్పటికి చిన్న చిన్న చినుకులు అయితే పడి ఉండడం వల్ల అంత ఎండగా అయితే లేకపోవడం వల్ల పాపకి అంత ఇబ్బంది అయితే అవ్వలేదు. మేమైతే శుభదం దర్శనంకి వెళ్ళాము. అంటే 1 year లోపు పిల్లలకి శుభదం దర్శనం ఉంటుంది కదా, పాప బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డు ఉంటే మనకు దర్శనం 1 hourలో కంప్లీట్ అయిపోతుంది. దానికోసం నేను ఇంకో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. దర్శనం మాకు 11 o'clockకి వెళ్తే 12 o'clock కల్లా అయిపోయింది. ఇంకా ట్రైన్ టికెట్స్ మళ్ళీ క్యాన్సిల్ అయ్యాయని తెలిసేసి వెంటనే బస్సు అయితే బుక్ చేసేసుకుని 3:30 కల్లా మళ్ళీ రిటర్న్ బస్ అయితే ఎక్కేసాము. ఈ బస్ అయితే వినాయక ట్రావెల్స్ అస్సలు అంటే అస్సలు బాగాలేదు. కాస్ట్ కూడా చాలా ఎక్కువ పడింది. లిటరలీ చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకు వచ్చాంరా బాబు అనే ఫీల్ అయితే క్రియేట్ అయ్యింది. అండ్ దర్శనం విషయానికి వస్తే ది బెస్ట్ దర్శనం ఎవర్. అంటే ఎట్లా అవుతుంది ఏంటి బేబీతో అని అనుకున్నాం, కానీ చాలా మంచిగా 1 hourలో కంప్లీట్ అయింది. స్వామివారిని కూడా చాలా మంచిగా చూసాము. చాలా బాగా అనిపించింది దర్శనం అయితే మాత్రం. మళ్ళీ స్వామివారి పిలుపు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండడమే. నేను చాలా థింగ్స్ని క్యారీ చేశాను బేబీ కోసం. వాటర్ బాటిల్స్, ఇంకా ట్రాష్ కవర్ కూడా తీసుకెళ్ళాను. ఆ ట్రాష్ కవర్ నాకు చాలా బాగా యూజ్ అయింది డైపర్స్ అవి వేయడానికి బస్సులో. మీరు కూడా ఇట్లాంటివన్నీ తీసుకెళ్ళండి, ఎందుకంటే మధ్యలో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా 7:30కి అయితే వైజాగ్ రీచ్ అయిపోయాము. వైజాగ్ రీచ్ అయిపోయి మంచిగా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ నాకు ఈ ట్రిప్లోని మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారు. ఎప్పుడైనా పిల్లలు పుట్టిన తర్వాత పార్ట్నర్స్కి ఇద్దరికిద్దరు సపోర్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. త్రూ అవుట్ ద దర్శన్ మొత్తం పాపని క్యారీ చేసింది మా హస్బెండే. తనే పాపని ఎత్తుకున్నారు. దర్శనం కంప్లీట్ అయినంత వరకు తన దగ్గరే ఉంచుకున్నారు. దీనివల్ల మేము ఇద్దరమే తిరుపతి వెళ్ళినా కూడా మాకు అంత ఇబ్బంది అనిపించలేదు. ఇద్దరికిద్దరం చాలా ఈజీగా హ్యాండిల్ చేసేసాం బేబీని. అండ్ మాకు కూడా బేబీతోని ట్రావెల్ చేయడం చాలా ఈజీ అని అర్థమైంది.